ఇవ్వమంటే ఇవ్వలేను అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది ఇవ్వరనుకో, అది వేరే విషయము. ఇప్పుడు శ్రేష్టమైన వరములు కలిగిన వ్యక్తిగా ఈ పిలువని ఎందుకున్నాడంటే తాను ఇచ్చే విషయంలో ముందుండేవాడు. పౌలు వచ్చినప్పుడు, దర్శించినప్పుడు ఇదిగో ఆ పౌలుకు కొంత భాగం తీసేవాడు. ఇదిగో సువార్త పని కొరకు, మరి సువార్తలో మరి ముందు సాగటానికి, ఈ అవసరతలు తీర్చబడటానికి ఇవి అలా ఉంది. పూర్వ దినాల్లో ఇవి ఉండేవి. పూర్వ దినాల్లో మరి ఇవైతే ఖచ్చితంగా ఉండేవి. చాలా కుటుంబాలలో ఈ పనులు చేసుకునే వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళంటే ఆ దేవునికి ఇచ్చిన భాగమే కాకుండా కొంత సువార్త కొరకు, కొంత అవసరతలో ఉన్నవారి కొరకు, కొంత మరి పేదవాళ్ళు లేనిలో ఎవరవుతున్నారు వాళ్ళ కొరకు కొంత తీసేవాళ్ళు. రాను రాను జనాలలో ఏమైపోయిందంటే స్వార్థం పెరిగింది. నేను తింటే చాలు, నా కుటుంబము, నా పిల్లలు, సంఘం పోయింది పక్కకు. సంఘం ఉన్న మరి విషయాలు వాళ్ళు పెద్దగా మరి పట్టించుకునే వాళ్ళు లేరన్నమాట. అందుకే రాస్తూ మరి శ్రేష్టమైన వరములను గురించి అంటున్నారు. చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట, మొదటి వచనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధతయు దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ పౌలు చెప్పే మాట ఏంటంటే కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొని అంటున్నాడు. అంటే మన శరీరం అంతా ప్రభుది. ఆయన మనల్ని కొన్నాడు, మనం విలువైన వారిగా చేసినారు. మీరు నా సొత్తు అన్నాడు ప్రభు. వాస్తవంగా మరి సజీవ యాగం ఎవరైనా సమర్పించుకుంటారా? కష్టం. దాని అర్థం ఏంటంటే సజీవము అంటే నిలిచి ఉండేది. గుర్తుపెట్టు, సజీవమైన అంటే నిలిచి ఉండేవాడు. అబ్రహాము అర్పించినప్పుడు ఒక్క కుమారుడని ఎరిగినాడు. ఏమన్నా మరి ఆగినాడా? చూడండి, నా కుమారుడు మరి మృతుడైన ఆ మృతతుల్యమైన దానిలో నుంచి మనం లేపగలడని ఎంచినాడు. చూడండి, అంటే అది అబ్రహాము ఎరిగినాడు కాబట్టి తన ఒక్క కుమారుణ్ణి